లావణ్య అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇలా మన ఆర్ తెలుగు ముచ్చట్లల్లా ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినాయి చూద్దాం. వల్ల పారి చూద్దాం. ఇగోగి ఇద్దరు సటగులకు వచ్చిన కట్టం అయితే ఎవ్వలకు రావద్దుల్లా. ఇవాళ కట్టం ఎవరు ఆర్తలేరు తీర్తలేరని మంచిగా ఒకడ సాపేసుకొని కూర్చొని నిరాహార దీక్షలు అయితే వేసిండ్రు. అటెనక కలెక్టర్ కు వాళ్ళ గోస్ అంతా ఎల్లబోసుకున్నారు. వాళ్ళిద్దరు ఎందుకంత ఆగమైతారు? అసలు ఏమైందో చూద్దాం పారి. పోను పోను కాలం మారి ఏదో కథకి ఆచేటట్టు ఉన్నది కదా. మొగోళ్ళు ఆడోళ్లను ఏదో కారణం మీద కొట్టి ఇంటికి పంపితే అత్తమామ కలిసి అలుగునింటికి వచ్చి బతిమిలాడే ముచ్చట్లు అయితే దునియా మీద మస్తు జరుగుతాయి. కానీ పాపంకి ఇద్దరు సడగుల సంగతి ఏమైందో చూడుర్రి. మా మామ వాళ్ళిద్దరు బిడ్డల్ని మా సెరొక్కలకిచ్చి లగ్గం అయితే వేసిండు, కానీ ఇక కాపురానికైతే పంపుతలేడు. వాళ్ళ ఇంటికోయి అడుగుతేనేమో మా మీదనే ఉల్టా కేసులు అయితే పెడుతున్నాడు. ఇక మమ్మల్ని ఇంటికి రావద్దని మస్తు బెదిరిస్తుండు అని కలెక్టర్ ఆఫీస్కి పోయి వాళ్ళ బాధను చెప్పుకున్నారట. ఇక అంతటితో ఆగకుండా మా పెన్లాలను మా ఇంటికి పంపితేనే సరే, లేకపోతే సచ్చేదాకా ఇన్నే కూర్చుంటామని ఫ్లెక్సీలు పెట్టుకొని మరి రీలే నిరాహార దీక్షలు అయితే ఎత్తున్నారు. అలా భార్యల మీద ఎంతగానం ప్రేమ ఉంటే గింతగానం లొల్లి చేయాలి, గా మాత్రం అర్థం చేసుకుంటలేడు వాళ్ళ మామ. ఇక మరి ఆయన మనసులో ఏమున్నదో, అసలు వాళ్ళ మధ్య ఏం జరిగిందో వాళ్ళకే తెలియాలి మరి. అసలుకే ఒక పెద్ద మనిషి బలిమిటికి జీవనం విడిచిండని ఆ ఊరోళ్ళందరూ బాధలుంటే ఇంకొక తలకాయ కొట్టుకునే ముచ్చటైతే జరిగిందిలా. ఇక ఇంకోసారి ఇటువంటి విషాదం జరగద్దని అక్కడ ఉన్నోళ్ళందరూ అదే ముచ్చట తలుసుకుండా మస్తు బాధపడ్డారులా. అసలు ఇంతకు అక్కడ ఏం జరిగిందో చూద్దాం పాండ్రి. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ఏదో కారణంతో 80 ఏళ్ల వెంకటేశం అనే పెద్ద మనిషి ఎవ్వరు చూడనప్పుడు పోయి ఎక్కతక్క ఎత్తున్న తాడి చెట్టును ఎక్కి ఉరి పెట్టుకొని అయితే జీవనం విడిచిండు. అయ్యో పాపం ఏం కటం వచ్చిందో గంతగానం ఉరేసుకొని జీవనం విడిచిండని ఆ ఊరోళ్ళు అయితే మస్తు బాధపడ్డారు. ఇక ఆ మృతదేహాన్ని చెట్టు మీదకెళ్ళి కిందికి దించుదామైతే చూసిర్రు. కానీ గట్ల దించేటప్పుడు ఇంకొక ప్రమాదం అయితే జరిగిందిలా. చెట్టు మీద ఉన్న ఒక వ్యక్తి ఆ మృతదేహాన్ని కిందికి దించే ప్రయత్నంలో అదే చెట్టు మీదకి ఆయనకు సాయం చేద్దామని ఎక్కుతున్న ఇంకో మనిషి మీద అమాంతం ఆ శవం అయితే ఆయన మీదనే పడ్డది. పాపం ఆయన చెట్టు మీదకి వెళ్ళి ఒక్కటేసారి కింద పడ్డాడు. ఇక ఆయనకు కూడా మస్తు దెబ్బలు తగిలినాయి. ఆ వీడియో చూస్తేనైతే ఎట్లనో అనిపిస్తుందిలా. పుణ్యం చేద్దామని పోతే పాపం చుట్టుకుండా అంటే గిదే కావచ్చు మరి. ఉషిని చిత్రం సల్లగుండా గీ ముచ్చటి నారుల్లా పానం మంచిగా లేక దావకానుకోతే ఏ డాక్టర్ అన్న ముట్టకుండా పట్టకుండా వైద్యం చేస్తాడా? చెయ్యడు కదా. మరి 3-4 గజాల దూరం ఉండి గిట్ట కట్టగట్టదా? కట్టడు కదా. కానీ ఇక చైనా దేశంలో ఒక చిత్రమైన ముచ్చట జరిగింది. 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక డాక్టరు ఒక పేషెంట్కి ఎట్లా ఆపరేషన్ చేసిండ్రో మీరే చూడుర్రి. ఎప్పుడు చూసినా దునియా మీద ఎవ్వరు చేయని చిత్రకథరాలు చేసేగా చైనా దేశంలో ప్రపంచకమంతా ఆశ్చర్యంతో మూతి మీద ఏలేసుకునే ముచ్చటైతే జరిగింది. ఒక ఆయనకు ఊపిరితిత్తులలో తయారైన గడ్డలను లివో క్విన్కాన్ అనే డాక్టరు షాంఘైలోని తన ఆసుపత్రి నుంచి 5000 కిలోమీటర్ల దూరంలో కసర్గులో ఉన్న పేషెంట్కు 5G సర్జికల్ రోబోట్ సిస్టమ్ ద్వారా ఈ ఆపరేషన్ అయితే చేసిండట. పోను పోను టెక్నాలజీ ఎంత దూరం పోతుందో చూడుర్రి. ఇక్కడ బటన్ నొక్కితే ఎక్కడనో బల్బ్ వెలిగినట్టు డాక్టరు ఇక్కడ ఉండి ఆపరేటింగ్ చేస్తే అక్కడున్న రోబోటిక్ మెషిన్లో ఆపరేషన్ నడిపించినాయట. ఇక ఈ ముచ్చటను దునియాలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు కూడా మెచ్చుకుంటారు. కానీ ఏ కొద్దిగా అటు ఇటు అయినా అపాయం అయితే తప్పదుల్లా. మనిషి దగ్గరుండి చేసినట్టయితే ఉండదు కదా. ఏదేమైనా ఈ ముచ్చట భలే గమ్మత్తున్నది అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఈ కాలంలో మాట ఎప్పు తినేటట్టయితే ఎవ్వలేరు. రోడ్డు మీద వంగా జర మెల్లగా వమ్మంటే అగో గిన్ని లచ్చలు పెట్టి కొన్నది ఈ కార్ని కుక్కిడి పాము లెక్క పోవడానికా అని మంది మీదకే మస్తు గరం అవ్వకుండా లాగా అంచిపోతారు. ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అన్ని జాగాలలో అన్ని టైంలలో చెక్ చేయరు కదా అని మా ఇట్టే ఉన్నట్టు నడుపుతాం అనేటోళ్లకు గా కర్ణాటక సర్కారు ఒక మంచి సురుకు పెట్టి అసలు ముచ్చటైతే ఎత్తాంది. గదేందో చూడుర్రి. అతివేగం అనేక అనర్థాలకు దారితీస్తుంది. జర వాహనాలు మెల్లగా నడిపి మీరు పైలంగా పోన్రి, గట్లనే రోడ్డు మీద పోయేటోళ్ళం కూడా పైలంగా పోయేటట్టు చూడుర్రని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు సర్కారు వాళ్ళు నెత్తినోరు కొట్టుకుంటా మొత్తుకుంటారు.
అయినా కానీ ఈయననే అయినారు కొందరు మహాత్ములు. ఇట్ట ఉన్నంత లగంచిపోయి జనాల పానాలన్నది ఇస్తారు, లేకపోతే ఈళ్ళ పానం ఇది కన్నా తెచ్చుకుంటారు. ఇక గసంటోళ్ళ కోసమే కర్ణాటక సర్కారు ఒక కొత్త ఉపాయం అయితే వేసిర్రు. ఎసొంటి తొవ్వల మీద అయినా గంటకు 130 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ పోతే ఎక్కతక్క ఫైన్లు పడతాయని సర్కారు వాళ్ళు గప్పట్ల జనాలకైతే గట్టిగానే చెప్పిర్రు. అయినా కానీ ఒక ఆయన బెంగళూరు నుంచి మైసూరు పోయే తొవ్వల హైవే మీద 130 కంటే ఎక్కువ స్పీడ్తోనే లగాంచి పోయిండట. ఇక పట్టుమని 10 నిమిషాలు కాకముందే నువ్వు ఇట్ట ఉన్నట్టు లగాంచి పోయినందుకు 1000 రూపాయలు ఫైన్ ఎత్తున్నావు, జల్దీ ఫైన్ కట్టాలి లేకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన ఫోన్కి అయితే మెసేజ్ వచ్చిందట. ఇక మెసేజ్ చూసిన ఆయనే ఇదెక్కడి కదరా వారి అని తలకాయ పట్టుకొని మస్తు షాక్ అయితే అయిందట. ఈసారు రోడ్డు మీద పోతున్నప్పుడు ఆ సెన్సార్లు స్పీడు లెక్క కట్టి ఫోటో తీసి పోలీసు వాళ్ళకు పంపితే వాళ్ళు ఆ కార్ నెంబర్ బట్టి ఆయనకు ఫైన్ అయితే కొట్టిండ్రు అన్నట్టు. ఇక అప్పటి నుంచి ఏడ కెమెరాలు ఉన్నాయో జర మెల్లగా పోదామని ఇక మెల్లగా పోవడం మొదలు పెట్టిండట. ఈ ఉపాయం ఏదో గమ్మతున్నది కదా, అన్ని రాష్ట్రాలల్లా గిట్ల పెడితే మంచిగుండు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. చూసిరు కదా మన ఆరు తెలుగు ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తున్నాయి కదా. మళ్ళా రేపు గిదే అలా గిక్కనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన ఆరు తెలుగు. శనార్థి.